అందరికీ షలోం, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారాంజలి వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుంటున్నామండి. మేము 9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపవలెను. సర్వశక్తునికి ప్రియమైన విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, మందిరం యొక్క నిర్మాణ విషయంలో మోషే వారికి తెలియజేసిన విధముగా మోషే వారు ఆ మందిరమును నిర్మించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ వివరణలో మనం సగం దూరంలో ఉన్నాము. కెరూబులు, దీపస్తంభము వారికి మనం వచ్చాము. అయితే ఈ నిర్గమకాండము 40వ అధ్యాయములో ఈ మందిరము కంప్లీట్ అయినట్లుగా మనం కూడా చూస్తూ ఉన్నాము. దానిని మనము చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 24వ వచనం, ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి హషేం సన్నిధిలో అంటే యాహ్వే సన్నిధిలో ప్రదీపమును వెలిగించాను. ప్రత్యక్షపు గుడారములో అడ్డుతెర ఎదుట గుడారములో అడ్డుతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి పరిమళ ద్రవ్యముల ధూపమును వేశాను. మందిర ద్వారమునకు తెరను వేశాను. ద్వారం ఎదుట బలిపీఠం ఉంచి దహన బలి నైవేద్యములను అర్పించాను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠము మధ్య గంగాళము ఉంచి పాద ప్రక్షాళన చేసుకోవడానికి విధమైన ప్రక్షాళన నిమిత్తము నీళ్లు పోయించిన గంగాళములో మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణములను ఏర్పరిచి ఆ ఆవరణ ద్వారములకు తెరలను వేశాను. ఇది నిర్గమకాండములోని మోషే వారు ఏర్పాటు చేసినటువంటి మందిరము, పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలము, ఆవరణం, ఇవన్నీ యాహ్వే వారు అంటే హషేం వారు చెప్పిన రీతిగా మోషే గారు ఆ విధంగా నిర్మించినట్లుగా మందిరం నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము 1 రాజులు 7వ అధ్యాయము 48వ వచనములో సొలొమోను కట్టించిన మందిరమును గురించి కూడా మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మందిరమును గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాము కాబట్టి సగం తెలుసుకోవటం కాదు, కానీ ఆ మందిరం యొక్క ప్రతి ఒక్క విషయాన్ని మనం కూలంకుషంగా తెలుసుకున్న వారమే ఉండాలని ఆ ప్రయత్నంగా సొలొమోను కట్టించినటువంటి దేవాలయం ఏ విధంగా ఉన్నదనే విషయం కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను బంగారపు బలిపీఠము, సముఖపు రొట్టెల నుంచి బంగారు బల్లలను, 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదలను, కారులను, మేలివి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, తలుపులకు బంగారపు బందులను చేయించను. ఈ విధముగా సొలొమోను కట్టించినప్పుడు ఆ మందిరం యొక్క ఉపకరణములు ఈ విధంగా ఉన్నట్లుగా మనము గమనించగలం. అయితే నూతన నిబంధనలో ఏర్పాటు చేసినటువంటి మందిరము గురించి లేకుంటే జ్ఞాపకం చేసినట్టు మందిరము గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇది పాత నిబంధనలో మోషే గారు ఏర్పాటు చేసినటువంటి మందిరము, తర్వాత సొలొమోను కట్టించినటువంటి మందిరము. ఇప్పుడు జ్ఞాపకం చేసుకునేది యెషువా వారు ఏర్పాటు చేసినటువంటి మందిరం గురించి
గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి నిబంధనకైతే సేవా నియమములను పరిశుద్ధ స్థలం ఉండెను. ఈ సొలొమోను కట్టించిన దానికి, మోషే కట్టించిన దానికి పరిశుద్ధ స్థలం ఉన్నది, సేవా నియమములు కూడా ఉన్నాయని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గుడారములో దీపస్తంభము. అయితే ఈ సేవా నియమములు ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము ఉన్నటువంటి మరి ఆ మందిరములో గుడారములో దీపస్తంభము, బల్లయు, రొట్టెలు ఉండెను. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. దీనికి సువర్ణ దీపార్తియు, దీని లోపల బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము, మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకయు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న కేరూబులుండెను. యాజకులు సేవ చేయుచు నిత్యము మొదటి గుడారమునకు వెళ్ళుదురు, సంవత్సరముకు ఒక్కసారి 2వ గుడారమునకు వెళ్ళును. తన కొరకు ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అర్పణలు అర్పించును. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఏది? ఈ పాత నిబంధన కాలములో. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి, దిద్దుబాటు జరిగింది ఎప్పుడు? యెషూవ వారు వచ్చిన తర్వాత. నానా విధములైన ప్రక్షాళనలతోనూ బాప్తిస్మములతో, ప్రక్షాళనలతో అంటే సంబంధించిన శరీరాచారములు, ఇవన్నీ శరీరాచారములు అని మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. యెషూవ రాబోచున్న మేలుల విషయమై, పుట్టినోట్ల కలిగి ఉన్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి పరిపూర్ణ గుడారము ద్వారా, తన శరీరము ద్వారా, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను హషేంకి అంటే యాహ్వేకి నిర్దోషిగా అర్పించుకొనిన యెషూవ రక్తము మీ మనస్సులను శుద్ధి చేయును. శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సులను కూడా శుద్ధి చేయగల యెషూవ రక్తము ఏం చేస్తుందంటే, పిలువబడిన వారు నిత్య వాగ్దానము, నిత్య ఆశీర్వాదము, నిత్య స్వాస్థ్యము పొందు నిమిత్తము దోహదపడుతూ ఉన్నాడు. సహాయకుడే ఉన్నాడు. ఇక్కడ మధ్యవర్తి ఉన్నాడని మనకు రాసి ఉన్నది, క్రొత్త నిబంధన ఉన్నాడని రాసి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము సేవా నియమములు ఉన్నటువంటి మందిరం ఉన్నా, లేదంటే సేవా నియమములు లేకుండా నీ శరీరమే ఆయన ఆలయముగా కలిగి ఉన్నప్పుడు, నీ హృదయములో యోచన చేసే ప్రతి ఒక్కటి ఆయనకు, హషేం వారికి, యాహ్వే వారికి ఆమోదకరంగా ఉంటే, ఇదిగో నీవు నేను అర్హత కలిగి ఉన్నామని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీకు సేవా నియమములు ఉన్న మందిరం ఉన్నా, లేకుంటే అయోగ్యం కానీ నీ హృదయం ఉన్నా ఉపయోగం లేదు. నిష్కలంకమైన హృదయం నీ లేకపోతే, ఆయన మార్గంలో నిలవాలనే ఆశ, కోరిక నీకు లేకపోతే, ఆయన ప్రణాళికలో చిత్తంలో నీవు లేకపోతే ఎన్ని చేసినా వృధా ప్రయాస. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సేవా నియమములు ఉన్న పరిశుద్ధ మందిరంలోనైనా సరే, అవి లేకుండా క్రొత్త నిబంధనలో నీ యొక్క శరీరమే ఆయన ఆలయముగా ఉన్నది కాబట్టి, నిర్దోషమైన, నిష్కలంకమైన నీ యొక్క మనస్సు, నీ శరీరం ఆయనకి ఆయనకు ఇచ్చినప్పుడు, ఆయన మార్గములో నిలిచినప్పుడు అది ఆమోదకరంగా ఉండి ఆయన నిత్య స్వాస్థ్యమునకు అర్హత కలిగి ఉంటుందని, మరి అలాంటప్పుడే నీ యొక్క శరీరం ఆయన మందిరముగా, ఆయన పరిశుద్ధ ఆవరణంగా ఉండగలదని మరి కొన్ని మాటలు మన వెనుకల్లో 50 ఫలింపచేయుగాక. ఆమేన్.